పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్ పామ్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కాకినాడ జిల్లా పెదపూడి గ్రామంలో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి దూరదర్శన్తో మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగు పెంచాలని సూచించారు. రైతులు వచ్చారు, అదేవిధంగా అధికారులు మరియు ప్రైవేట్ రంగం నుండి కూడా ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తామని అన్నారో హిందుస్థాన్ యూనిలీవర్ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. రైతులకి అన్ని విషయాలు కూడా వివరంగా తెలియజేశారు. ఎందుకు ఇవాళ మనం పంట మార్పు ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం, అదేవిధంగా ఆయిల్ పామ్ సాగు కనుక చేసినట్లయితే వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా వారందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఇవాళ దేశంలో దగ్గర 9.5 లక్షల లీటర్ల ఆయిల్ పామ్ నూనె దాని యొక్క అవసరం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనం దేశంలో కేవలం 3.5 లక్షలు మాత్రమే మనం సాధించుకోగలిగాం. కనుక దిగుబడి అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎప్పుడైతే దిగుబడి చేసుకుంటామో మనకి మన దేశంలో ఉన్నటువంటి ఆయిల్ పామ్ నూనె ఏదైతే ఉందో దాని ధర పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.